నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఒకరిలో ఒకరు సరిగ్గా పరిస్థితులు సరిగ్గా లేవు. గుంపులు గుంపులుగా వారు ఏర్పడిపోయినప్పుడు ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు వారందరికీ ఒక ఉత్తరాన్ని రాస్తూ, కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. ఇహలోక సంబంధమైన వాటిని గురించి హెచ్చుతగ్గులు చూసుకుంటూ, స్థితిగతులు చూసుకుంటూ, హోదాలు చూసుకుంటూ మీరు గుంపులుగా తయారై దేవుని నామానికి అవమానం తీసుకొని రాకండి. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత చేత మీరందరూ సమాధానం అనే బంధము చేత ఐక్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఐక్యంగా ఉండండి అని చెప్తే ఏమంటున్నాడు? ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. తొందరపడి ఒకరు నోరు జారేసిన, ఒకరు ఏదైనా మాట్లాడేసిన ఓపిక పట్టండి, సహించుకోండి. అంతేగాని నేను తగ్గను, నేనెందుకు తగ్గాలన్నట్టుగా ఒకరికొకరు